ముఖ్యంగా మీరు శబరిమలలో ఒక సంవత్సరం పాటు అక్కడే ఉండి స్వామివారికి పూజలు, కైంకర్యాలు చేశారు. సో, ఏ విధంగా ఉందా అనుభూతి? ఆ అవకాశం ఏ విధంగా లభించింది? చాలా తప్పనిసరిగా ఈశబరి కొండ అందరికి అండ కదా తిరుముడి ఆ శరణం పలకపోతే స్వామియే స్వామి ముఖ్యంగా అయ్యప్ప మాల ఈ చలికాలంలోనే వేస్తూ ఉంటారు, శీతాకాలం. ఎందుకు గురువుగారు ఈ టైంలోనే అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? అంటే కార్తీక మాసం నుంచి మొదలయ్యి మ్మ్. సంక్రాంతి వరకు నడిచి ఒక 60 రోజుల మ్మ్. దీక్షని అయ్యప్ప స్వామి దీక్ష అన్నది. శబరి వెళ్ళడం చాలా కష్టం. స్వామివారి దర్శనం తత్వమసి, ఆ స్వామి నేనే స్వామి. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప. అందరికీ నమస్కారం. సెన్సిటివి భక్తికి స్వాగతం. పరమ పవిత్రమైన అయ్యప్ప మాల దీక్ష సమయంలో ఈరోజు మనతో పాటు మురళి నమ్ముద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడు. గురుగారు నమస్కారం. స్వామి శరణమయ్యప్ప, హరిహర సుధర శరణమయ్యప్ప, మాళికపురతమ్మ దేవి లోక మాధవే శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి ముఖ్యంగా ససి టీవీ ఏపీ తెలంగాణ భక్తులందరికీ, స్వామిలందరికీ నమస్కారం. చెప్పండి. స్వామి ముఖ్యంగా అయ్యప్ప మాల ఈ చలికాలంలోనే వేస్తూ ఉంటారు, శీతాకాలం. ఎందుకు గురువుగారు ఈ టైంలోనే అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? అంటే కార్తీక మాసం నుంచి మొదలయ్యి మ్మ్. సంక్రాంతి వరకు నడిచి ఒక 60 రోజుల మ్మ్. దీక్షని అయ్యప్ప స్వామి దీక్ష అన్నది. అంటే ఈ సమయంలో ఎందుకంటే సాధారణంగా ఒక అడవి ప్రాంతం శబరి అనేది. మ్మ్. ఈ అడవి ప్రాంతంలో ఈ సమయంలో భక్తులు వెళ్తే ఏ ఇబ్బంది లేకుండా దర్శనం చేసి రావచ్చు. అది ఒక్కటి. ఏంటంటే చలికాలం కొంచెం పర్వాలేదు, వన్యజీవులన్నీ లోపల ఉంటుంది, బయటికి రాదు. ఒకటి. రెండు, ఎండాకాలం వర్షాకాలం ఈ రెండు సమయంలో శబరి వెళ్ళడం చాలా కష్టం. అంటే కొండ ఎండకే వేడి ఎక్కువ ఉండదు, చలి ఈ వర్షాకాలం వర్షం బాగుపడుతూ ఉండదు. ఆ సమయంలో శబరి వెళ్ళడం చాలా కష్టం. ఈ టైం అయితే హాయిగా పోవచ్చు, రావచ్చు, ఏ ఇబ్బంది లేదు ఈ టైంలో వెళ్ళేటప్పుడు. ముఖ్యంగా దీక్ష మండల దీక్ష అంటారు, 48 రోజులు. అలాగే పెద్ద పదం, చిన్న పదం. అసలు మండల దీక్ష అంటే ఏంటి స్వామి? 41 దినం అది మ్మ్. మండల దీక్ష. ఓకే. అంటే 41 పురాణంలో చెప్తారు 41 దినం అని చాలా శ్రేష్టమైనది. ఓకే. మన ఆయుర్వేదంలో కూడా ఒకప్పుడు మెడిసిన్స్ అది ఇస్తే మీరు 41 దినం వాడండి అని అంటుంటారు ఓకే. ఆ కాల పూర్వంలో. అలాగా ఈ యొక్క దీక్ష అనేది 41 దినం. 41 దినం స్వామివారి దీక్ష చేసి పవిత్రమైన ఇరుముడితోటి స్వామివారి దర్శించుకోవడం, అది చాలా పవిత్రమైన ఒక దీక్ష ఇది అన్నమాట. ఓకే. తర్వాత మాల దీక్ష చేసుకున్నప్పుడు చాలా మట్టుకు కఠినమైన మనం అన్నీ మర్చిపోయి ఒక ఋషులు మునులు ఎట్లా ఉంటారు ఆ రకంగా, అంటే బ్రహ్మచర్యం పాటించి తర్వాత ఏమేమి నియమాలు ఉండవు అది కరెక్ట్ పాటించి దీక్షతోటి వెళ్ళేటప్పుడు అక్కడ వెళ్ళినాక స్వామివారి దర్శనం చేసేటప్పుడు మానసికంగా ఒక ప్రశాంతత ఉంటుంది. అది స్వామి దీక్ష ప్రభావం. ఇంకొకటి ఏంటంటే ఇది ఈ 41 దినం దీక్ష చేసి అక్కడ వెళ్ళే వరకు మనసు, శరీరం అన్నీ పవిత్రమైపోతున్నాయి. అంటే అలా ఉండ భోజనాలు, అలా ఉండ కష్టాలు కష్టాలు అని చూసుకొని మనం వెళ్తానమాట. అంటే కొండకి ఇబ్బంది పడి కొండలకి అక్కడైతే మొత్తం ఆక్సిజనే ఉంటుంది. ఆ కొండలో చాలా మంచిగా ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ అది ఉండేది. తర్వాత స్వామివారి దర్శనం తత్వమసి, ఆ స్వామి నేనే స్వామి, ఆ ఒక భావన అక్కడ ఉంటుంది. అది ఆ శబరి ఉండ ప్రాముఖ్యం, స్పెషాలిటీ. పెద్ద పదం, చిన్న పదం అంటే ఏంటి స్వామి? పెద్ద పాదం అన్నది ఇప్పుడు ఎరిమేలి నుంచి పూర్వం చిన్న పాదమే లేకుండే, పెద్ద పాదమే ఉంది. తర్వాత ఏంటంటే సమయాలు మారిపోయినాయి, చేంజెస్ వచ్చేసింది. అప్పటి నుంచి పంబా వరకు బస్సులు వెళ్ళడం మొదలయ్యింది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఎరిమేలి నుంచి అదే పరంపర, అంటే పురాణంగా ఒక లైన్ ఉంటుంది, జాతర ఉంటుంది, ఒక దారి ఉంటుంది. ఆ వేలో వెళ్ళేది పెద్ద పాదం. సుమారు 45-50 కిలోమీటర్లు ఉంటుంది పెద్ద పాదం. చిన్న పాదం అనేది 5-6 కిలోమీటర్లు మ్యాక్సిమం, దానికైనా ఎక్కువ లేదు. చిన్న అంటే పంబ, నీలిమల, అప్పాచిమేడు, మరకూటం ఉంటారు, శరంగుత్తి, శబరి, అది చిన్న పాదం.
పెద్దమ్మాయి ఎరిమేలి నుంచి రకరకాల కరిమేళ అవన్నీ దాటి రావాలి. స్వామి, ముఖ్యంగా అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటి? చాలా మంది దీక్ష తీసుకున్నారు కదా, వాళ్ళ అలవాట్లు మార్చుకోకుండా అలాగే కంటిన్యూ అవుతా ఉంటాయి. పెద్ద ఫ్యామిలీస్ లో ఒకే ఇంట్లో ఉండేవారు, వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? తప్పనిసరిగా ఇంట్లో ఎవరైనా మాలేసినా కూడా అందరూ అందరి గురించే కదా మాలేసేది. తప్పకుండా నిష్ఠాలు అందరూ పాటిస్తే వారికే దానికి ప్రయోజనం, వారికి మంచిగా ఉంటుంది. తప్పకుండా అందరూ మనం ఒక ఇంట్లో అందరూ మ్యాక్సిమం అందరూ పాటిస్తే, అంటే కొందరికి బాగలేదు ఏజ్ అయిన వాళ్ళకి తప్పదులేండి. మిగతా అందరూ నియమనిష్టాలు పాటిస్తే దాని ఫలితం వాళ్ళకే ఉండదు, తప్పకుండా ఉంటుంది. ఇది ఒక చాలా మంచిదండి. ఈ దీక్ష అన్నది మనం ప్రపంచంలో ఎక్కడ లేదు అలా ఉండే ఒక దీక్ష ఇది. అంటే ఇలా నేచర్ తోటి ఉండడం, ప్రకృతికి అంకితమై ఉండటం, ప్రకృతిని ఇచ్చే మనం కన్యొచ్చింది, ప్రకృతి మనం ఒక నేర్పిస్తానమాట ఈ నిష్ఠాలతోటి. అలా ఒక నిష్ఠాలు పాటిస్తే మన వల్లే బాగా అయిపోతుంది, చాలా మంచిగా ఉంటుంది. భర్త అయ్యప్ప దీక్ష వేసుకున్నప్పుడు భార్య పాటించవలసిన నియమాలు ఏంటి స్వామి? తప్పనిసరిగా ఆయన మాలేసినంటే వారు కూడా ఇద్దరు మాలేసినట్టే అనుకోవాలి. భర్తకు ఏది కావాల్సిందో అది సమయానికి చేసి పెట్టడం, తర్వాత ప్రతి దీక్షలో ఏమేమి ఉండాలి నియమనిష్టాలు ఉంటాయి ఇద్దరు పాటిస్తే చాలా చక్కగా మంచిగా ఇంకా బాగా అయిపోతుంది స్వామి. ముఖ్యంగా ఇంట్లో అంటే మాల వేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ బంధువులు చనిపోయినప్పుడు మాల తీసేయాలంటారా, లేకపోతే కొంతమంది మాల కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, అలాంటి అంత్యక్రియలకు వెళ్ళారు, దూరంగా ఉంటారు, మీరు ఏం చెప్తారు? తప్పనిసరిగా మనం గోత్రికులు, ఎస్పెషల్లీ గోత్రికులు అంటారు మన శాస్త్రంలో. గోత్రికులు ఎవరైనా పోయినట్టే మాల తప్పకుండా తీయాల్సిందే. మనకు పొరుడు మైరాని ఉంటుంది. ఎంత బ్రహ్మచారి అయినా కూడా మనం ఒక్క సంసారంలో ఉన్నాం కదా, తప్పదు కదా, అప్పుడు తీయాల్సింది. మిగతా అవన్నీ మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం. ఇది గోత్రికులు అంటే వరకు మనం బ్లడ్ రిలేషన్ కదా, తప్పదు కదా, వారు ఉంటే తప్పకుండా తీసి మళ్ళీ అది అయినాక మనకు టైం ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు, తప్పేం లేదు. టైం లేకపోతే అంటే మనకి 41 రోజుల్లో కొన్ని రోజులు గడిచిపోతాయి కదా స్వామి, అప్పుడు అట్లా అంటే మామూలుగా నెక్స్ట్ మంత్ కూడా ఉంటది కదా, మనం అప్పుడు చేయొచ్చు కదా, చేయొచ్చు. అలా ఇది నియమనిష్టతోటి చేస్తే మనకేది మంచిగా నిదానంగా. సివిల్లో ఏమన్నా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. మా గుడి తెరిచే టైంలో ఏ టైంలో అయినా సివిల్ మామూలుగా మాల వేయకుండా దర్శనం చేస్తే, మెట్లు ఎక్కకూడదు అండి, పక్కనే దారి ఉంటుంది, అక్కడ నుంచి దర్శనం చేసుకొని హాయిగా స్వామివారిని చూసుకొని అన్ని దర్శనాలు చేసుకొని రావచ్చు తప్ప. ముఖ్యంగా మీరు శబరిమలలో 1 సంవత్సరం పాటు అక్కడే ఉండి స్వామివారికి పూజలు కైంకర్యాలు చేశారు. సో ఏ విధంగా ఉందో అనుభూతి, ఆ అవకాశం ఏ విధంగా లభించింది? చాలా తప్పనిసరిగా గత సంవత్సరం ఈ 2023-24 మొత్తం నేను శబరికొండ పైన ఉన్నాను. అక్కడ చూసిన విధానాలు ఏంటంటే, ఈ 60 రోజులు చాలా స్వామిలు వచ్చిపోతూ ఉంటారు, ఒక రకం ఉంటుంది. ఈ 60 రోజు దాటితే ఇంకా ఇక్కడ ఏమి ఉండరు, ఎవరు ఉండరు. చాలా తక్కువ మంది, ఓన్లీ స్వామి స్టాఫ్, కొందరు అక్కడ గాడ్స్, శబరి పాలించిన వాళ్ళ గాడ్స్, పూజారులు అంటే 2 పూజారులు, స్వామి దగ్గర అమ్మవారి దగ్గర 2 పూజారులు ఉంటారు, గాడ్స్ ఉంటారు, కొన్ని 4-5 వేరే ఉంటారు, తప్ప ఎవరు ఉండరు. అప్పుడు అక్కడ ఉంటుంది. ఈ సమయంలో గుడి తెరిసే టైంలో అంత భక్తులు వచ్చిపోతూ ఉంటుంది, ఏ అర్థం కాదు. తర్వాత ఈ వన్యజీవులు అవి ఇవి వచ్చిపోతూ ఉంటుంది. అంటే గుడి దగ్గరికి ఏం రాదండి, బయట అంతా అడవే కదా, రకరకాలు ఉండే వన్యజీవులు రావడం పోవడం జరుగుతూ ఉంటుంది అక్కడ. కానీ అదేం కాదులేండి, అక్కడ స్వామి కొండే కదా. మొత్తం ఎంతమంది ఉంటారు స్వామి టీం? మీరు గర్డ్స్ కలిపి ఒక 20 మంది ఉంటారా? దాదాపు 10 మంది, అంటే మామూలు రోజులు అంటే 10 మంది ఉంటారు ఆలయం లోపల. అంటే గుడి మూసినాక ఒక 10 మంది 10-15 మంది మాక్సిమం ఒక్కొక్కసారి. అలా దాదాపు ఒక 6 నెలలు ఉంటుంది, 6 నెలలు అట్లా 10 మంది ఉంటారు. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళి రావాలంటే అప్పుడు ఎక్కడికి బయట వెళ్ళకూడదు. మీకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఏమైనా, అంటే దానికి చాలా యాక్చువల్ ఒక్కసారి మేల్శాంతి అంటాను. అక్కడ మేల్శాంతి సెలక్షన్ అయినాక అక్కడ ఒక ప్రాసెస్ ఉంది. మనం దీనికి ఒక పెద్ద ప్రాసెస్. మనకు 10-15 సంవత్సరం మేజర్ టెంపుల్లో మేజర్ క్షేత్రంలో పూజ చేసి
ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత హెల్త్ పరంగా అన్ని సర్టిఫికెట్స్ ఉండాలి. ఇది తర్వాత మనం నేటివిటీ కేరళ బేసిక్ కేరళ ఉండాలి. కేరళ నంబూదిరి అంటేనే ఈ కేరళ నంబూదిరి ఎస్పెషల్లీ కేరళ Okay. నంబూదిరి బ్రాహ్మణ్స్కి ఇస్తారు ఈ వాళ్ళకే chance. ఇస్తారు. తాంత్రిక శాస్త్రం నేర్చుకున్న వాళ్ళు ఓకే అట్లా ఉండే వాళ్ళకి ఈ ఛాన్స్ ఉంటుంది. ఇది అయినాక మనం ఇదన్నీ అయి తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా అయినాక సెలక్షన్ అని ఒకటి ఉంటుంది. అదే అండి లాటరీ సిస్టమ్ ఉంటుంది. ఈ లాటరీ అంటే పందల రాజం వంశీకులు వచ్చి చిన్నారులు వచ్చి ఎవరు ఎన్నుకొని ఎవరి పేరు వస్తుందో వాళ్ళు అక్కడ 1 year ఉండాలి. అది శాస్త్రం. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు సమయ లాటరీలో ఎన్ని పేర్లు దాదాపు ఒక 200 మంది అప్లై చేస్తే ఓకే దాంట్లో షార్ట్ అవుట్ చేసి ఆఖరికి ఆ లాటరీ వరకు వచ్చేకు 10-15 మంది నుంచి 20 లోపలే ఉంటుంది. దీని నుంచి ఎవరొక్క వెళ్ళినాయి వారు సెలక్షన్ చేస్తారు. ఓకే సెలక్షన్ అయినాక మనం అక్కడ పోయి స్వామివారు అమ్మవారు దర్శనం చేసి ఇక్కడికి వచ్చి కార్తీక మాసం మొదటి రోజు అంటే కాదు ముందు రోజు మనం ఇరుముడితోటి అక్కడికి వెళ్ళినాక స్వామివారి దర్శనం చేసి మళ్ళీ మేల్శాంతిగా అక్కడే ఉండిపోవాలి ఓకే సంవత్సరం పాటు నెక్స్ట్ ఇయర్ వరకు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలా ప్రాసెస్ అయ్యి వచ్చే ఆయనకు తాళం ఇచ్చే వరకు మనం అక్కడే ఉండాలి, చూస్తూ ఉండాలి, ఎక్కడికి కదలకుండా. అక్కడే గుడి మూసే టైంలో మనం ధ్యానాలు మన గుడి ఏ టైంకి తెరిస్తే సమయం నార్మల్ డేస్ లో? నార్మల్ డేస్ ఏం తెరిచేది ఉండదు. గుడి తెరిసేది ఉంటుంది. ఏం ఉండదు. ఓకే మీరు బయట ఉంటారు, గుడి బయట ఉంటారు. బయట మనకు రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో ఉంటారు. ఏం చేస్తుంటారు మీ దినచర్య? అక్కడ పొద్దునే సాయంత్రం పారాయణం, ధ్యానం, శ్లోకం అవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే. దాన్ని చేస్తూ దీపం పెడుతూ ఉంటారా? దీపం రూములే పెడతారు. ఓకే బయట గుడి బయట బయట కూడా పెడతారు. గుడి బయట కూడా. గుడి లోపల వండున్నా కూడా గుడి బయట రోజు పొద్దునే సాయంత్రం దీపం పెడతారు. ఓకే గుడి బయట. ఓకే స్వామివారి ఆలయం ద్వారం మూసిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత తెరుస్తారు కదా స్వామి? లేదు అట్లా కాదు, నెలకి 5 రోజు ఉంటది. తెరుస్తారు. ఓకే 5 రోజు తెరుస్తారు. తెరిచి తెరిచినాక ఈ 5 రోజు పూజ అయితే చివరి అంటే ఆఖరి రోజు స్వామివారు హరివరాసనం అయినాక గుడి మూసేస్తారు. గుడి మూసినాక స్వామి యోగ నిద్ర అంటారు. తర్వాత యాక్చువల్ ఎవరు సౌండ్ వినపడకూడదు అక్కడ మనుషులది. ఓకే ఆడ ఇంకా తర్వాత అంటే మనది కాదు ఇంకా అది తర్వాత స్వామి నిద్రలో ఉన్నా కదా మనం ఏం చెప్పకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మన సౌండ్ వినపడకూడదు, అట్లా ఉండాలి. గుడి తెరిచే వరకు ఇంక యోగ నిద్రలో ఉన్నప్పుడు అట్లా చేయకూడదు అనమాట. ఈ స్వామి విభూదిలో స్నానం చేసి విభూదితోటి ఉంటానమాట. యోగ నిద్రలో ఉంటుంది. అక్కడ అమ్మవారు పసుపులోనే ఉంటుంది. ఓకే మళ్ళీ గుడి మొత్తం మూసినాక తెరిచే రోజు వరకు అట్లానే ఉంటుంది. 5వ రోజు దీపం ముట్టించి మీరు ద్వారం మూసేస్తారు కదా స్వామి? మూసేస్తారు. ఓకే మళ్ళీ నెల తర్వాత తెరిస్తే ఈ నెల ఆఖరి రోజు తెరుస్తారు. అలాగే ఉంటుందా దీపం? ఆ దీపం ఒక్కొక్కసారి అంటే అది అన్ని రోజులు కష్టం లేదు. అది ఒక్కొక్కసారి రాకపోవచ్చు. దాదాపు 1 నెల ఉంటుంది కదా. అంటే దీపం ముట్టించి దర్శనం చేసి బయటకు వచ్చినాక ఇంకా అక్కడ అంటే అక్కడ అడవి జీవులు అంటే వన్యజీవులు అక్కడ ఉండే వరకు వారు సౌండ్ అక్కడ వినపడాలి తప్ప మనం వాళ్ళది తక్కువ ఉండాలి అక్కడ. మీ సౌండ్ వినబడ అంటే మాట్లాడచ్చు చిన్నగా, కానీ అక్కడ మీరు ఉన్నట్టు అక్కడ ఎవరికి తెలియకూడదు అంటే అది అట్లాగా. మీరుండే రూమ్ అంతా కూడా గ్రిల్ అయి ఉంటుంది. అన్ని బాగా బందోబస్తు ఉంటది. ఏం కాదు, మంచిగా బందోబస్తులో ఉంటది. బయట పొద్దున మీరు నార్మల్ టైమ్స్ లో గుడి తెరవనప్పుడు ఏ టైంకి లేస్తారు, ఏ టైంకి పడుకుంటారు? డైలీ 4:30-5 ప్రాంతంలో ఓకే లేస్తారు. తప్పకుండా లేస్తారు. దినచర్య ప్రారంభిస్తారు. పొద్దునే మనం కోసేపు యోగా చేస్తారు. తర్వాత మా పారాయణాలు ఉంటుంది, పురాణ పారాయణం. తర్వాత మా శ్లోకాలు చదవడం, మా సూక్తాలు ఉండే వేదిక సూక్తాలు ఉండే అది చదవడం. అది అయినాక గుడిలో పోయి బయట కోసేపు కూర్చొని మన ధ్యానం చేసుకొని మళ్ళీ మన ఇక్కడ వచ్చి ప్రభాత కృత్యాలు అది చేస్తూ ఉంటాం. ఆహారం ఏ విధంగా తయారు మామూలుగా దీక్ష పాటించాలి అక్కడ ఉండి దీక్ష కంపల్సరిగా. మన అయ్యప్ప దీక్ష ఎట్లా ఉన్నాం ఆ రకంగానే దీక్షలోనే ఉంటారు. ఇంకా 1 year మొత్తం దీక్షలోనే ఉంటారు. ఆహారం ఏ టైంలో కూడా తీసుకోరా? అండ్ మామూలుగా దానికి ఒక సిస్టమ్ ఉంది. పొద్దునే మళ్ళీ కొంచెం లైట్ ఉండదు, మధ్యాహ్నం భోజనం చేస్తాము, సాయంత్రం ఇలాగానే ఏదో అల్పాహారం ఏదో ఒకటి చేస్తాం తప్ప వేరే ఉండదు అక్కడ. ఏ టైంకి పడుకుంటారు స్వామి? దాదాపు 10:30-11 అయిపోతుంది తెలుకుంటాను. సాయంత్రం కూడా ఇలాగా 5-5:30 నుంచి స్నానం చేసినాక సహస్రనామాలు, అష్టోత్తరాలు, తర్వాత మా
పురాణాలు అంటే సూక్తాలు ఇవన్నీ చదివినాక తర్వాత మన భోజనం చేసి అప్పుడు సుమారు 10-10:30కి పడుకుంటాం. ఓకే. సో మీకు ఏమైనా అవసరం పడినప్పుడు బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు, ఇంకా వెళ్ళకూడదు కూడా. చెల్లకూడదు. ఏదైనా ఆహారానికి సంబంధించింది ఏమైనా కావాలి అన్నప్పుడు. అది ఏదైనా కానీ అక్కడ బయటకి అక్కడ మామూలుగా మీకు అందరికీ తెలుసు అక్కడ ఏం దొరకరు. అవును, బయటికి వెళ్ళాల్సి ఈ 5 రోజులు తీసుకొచ్చి పెట్టేది కొంచెం కొంచెం వాడుకొని నెక్స్ట్ 25 రోజులు అదే వాడుతూ అయిపోచేయాలి. వేరే అక్కడికి తీసుకొచ్చేది ఏమి ఉండదు. తర్వాత దొరకడం కూడా కష్టం అక్కడ. కానీ మనకు 2-3 ఉంటారు, అందుకోసం అడ్జస్ట్ అయిపోయి కొంచెం కొంచెం చేసుకొని వెళ్తూ ఉంటారు. కానీ నెలలో 5 రోజులు వస్తూ పోతూ ఉంటారు. వచ్చి పబ్లిక్ బాగా వస్తారు చాలా. నెలలో 5 రోజులు కూడా. ఈ 5 రోజులు బాగా వస్తారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే సీజన్ లో బాగా రెస్ట్ ఉంటుంది. చాలా మామూలుగా వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఆ టైంలో అందరు రెస్ట్ ఉండరు, హాయిగా పోయి స్వామి దర్శనం చేసుకొని రావచ్చు అని చాలా మంది వస్తున్నారు. ఓకే, నార్మల్ టైంలో రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. గుడి తెరిసే టైంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. గుడి మూసేటప్పుడు అస్సలు ఎవరినే రానియరు. అక్కడ సెక్యూరిటీ ఉంటది, వాళ్ళు లోపలికి ఎవరినే రానియరు. ఓకే. మీరు ఒక సంవత్సరం పాటు ఉన్నారు కదా, ఎవరు లేని టైంలో కూడా అక్కడ ఉన్నారు. ఈ జంతువులు, పులులు కానీ సింహాలు కానీ రావడం ఏమైనా అరుదైన సంఘటన జరిగిందా? చాలా చాలా సంఘటన. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఏనుగులు ఎక్కువ వస్తుంటాయి. ఏనుగులు శబరి ప్రాంతంలో ఏనుగులు చాలా ఉంటాయి. ఏనుగులు బాగా వస్తుంటది. పులిలు కూడా 1-2 సార్లు రాత్రి పూట, అది డే టైం ఎక్కువ తిరిగి. ఎప్పుడైనా లోపలికి రావడానికి ప్రయత్నించే? అంటే ఇప్పుడు ఏనుగు అంటే అది రారులేండి, ఆ ఒక సిస్టమ్ అట్లా ఉంటది. గ్రిల్ నుంచి రాలేదు అంటే అక్కడ భద్రత ఉంటది. అది ఆ భద్రత ఉంటుంది. ట్రై చేసిన ఎప్పుడన్నా రావడానికి? అంటే ఇవి మధ్యలో ఏం జరగలేదండి. అంటే వచ్చి ఏనుగు వచ్చిపోయినట్టు మనకు తెలిసిపోతూ ఉంటది. ఓకే. కానీ అది మనకేం కాదులేండి, ఏం రారు, ఏం చేయరు. అది అంటే అక్కడ అది స్వామి కొండ కదా, మన ఏం ఆ ఏనుగులో మీద స్వామి భావం ఉంటుంది. అక్కడ మనం ఒక పూజారులని ఒక వాళ్ళకి ఉండొచ్చు. పులులు రాత్రిపూట ఒక్కటిసారి నేను చూసిండే, అంటే నేను చూడలేదు, వాళ్ళు చెప్పారు ఇక్కడ వచ్చిపోయింది అని. కెమెరాలో కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చిపోయింది అని చెప్పారు. ఏనుగులు తప్ప ఈ చిన్న కోతిలు అవన్నీ చాలా ఉంటుందండి. రకరకమైన పక్షులు, రకరకాల. పొద్దునే పుట్టే 4 గంటలకు అక్కడ శబరి కొండలో మంచిగా ఎంత ఈ పక్షుల సౌండ్ వింటే చాలా ఫ్లూట్ వాయించినట్టు అనిపిస్తుంటది మనకి. ఓకే. చాలా రకరకమైన పక్షులు, కోవిలలు చాలా బాగుంటది. ఆ ఒక 4 గంటల నుంచి 6 గంటల వరకు అక్కడ చెట్టులన్నీ చాలా రకరకమైన పక్షులు ఉంటుంది. వారు సౌండ్ వినిపిస్తుంటాయి. ఏదో భగవంతుడు ఇలా తిరుగుతున్నట్టు కనిపిస్తుంటది మనకు ఒక్కొక్కసారి. ఒక ఆనందం వేరే ఉంటుంది. అంటే రకరకాలమైన పక్షులు ఈ వారు రకరకమైన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఏంటంటే దీనికి ఒక ఫీలింగ్ వస్తుంది మనకు మనసులో. పొద్దున వచ్చి ఎవరో పాడుతున్నట్ట, ఎవరో ఫ్లూట్ వాయిస్తున్నట్ట, ఎలా ఒక రకమైన ఫీలింగ్ మనసులో వస్తుంది. ముఖ్యంగా అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అంట. ఆయన పెళ్లి చేసుకోలేదు స్వామి? లేదు, బ్రహ్మచారి రూపంలో అక్కడ ప్రతిష్ఠ అయింది. అక్కడ ఉంటాడు. అసలు కుమారస్వామి అలాగే అయ్యప్ప స్వామి అంటే వారు కుమారస్వామి అయ్యప్ప స్వామి అంటే సోదరులు అంటుంటారు కదా. ఓకే. అలాగే మణికంఠ స్వామి అన్న అయ్యప్ప స్వామి అంటే అంత ఒకటండి. చిన్న రూపం మణికంఠ అంటే చిన్న రూపం అయ్యప్ప స్వామి చిన్న రూపం మణికంఠ. అయ్యప్ప స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి వేరే, కుమారస్వామి సుబ్రహ్మణ్య అంత ఒకటే. అదండి రకరకాల పద్ధతిలో ఇప్పుడు అయ్యప్ప అంటారు, మన మణికంఠ అంటారు, అలా రకరకాలు అంటుంటారు. అలాగే నేను అంత ధర్మశాస్త్ర అంటారు, శాస్త్ర అంటారు. ఇదంతా ఒకటే అండి, ఒకే దీంట్లో ఉంటుంది అనమాట. శరణం అయ్యప్ప అంటే ఏంటి స్వామి? శరణం అయ్యప్పే కదా. ఆ శరణం ఆ భగవంతుడే నాదండి, ఆయనే నాకు సర్వం. అంతే కదా, ఆయన లేక మనం ఒక అడుగు ముందుకు వేయలేము. అంతే కదా. ఆ శరణం పలకపోతే మనం ఏం చేయలేము. అంతే కదా. అక్కడ శబరికొండలు మొత్తం ఆ శరణంతో ఉంటుంది. సీజన్లో ఈ గుడి తెరిచేటప్పుడు శరణం చాలా బాగా ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది అక్కడ. ఆ శరణంతో అక్కడ ఆ ఏరియా అంతా శరణములో ఉంటుంది ఈ సమయంలో, కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకు. స్వామి ఇంకొకటి ఏంటంటే, శబరి వెళ్ళేటప్పుడు అందరూ 41 దిన దీక్ష పాటించి
ఇరుముడితోటి. ఇరుముడి అంటే చాలా పవిత్రం. 41 దినం తర్వాత ఇరుముడి కట్టాలి. ఈ ఇరుముడి అన్న వరకు ఏంటంటే మనం చాలా పవిత్రంగా ఇరుముడిలో స్వామివారికి అభిషేకం కావాల్సిన నెయ్యి తీసుకొని స్వామి ఇరుముడికి కావాల్సిన స్వామికి నెయ్యి అభిషేకం చాలా పవిత్రమైన నెయ్యి మనం నెత్తి మీద తీసుకొని స్వామివారికి అభిషేకానికి తీసుకెళ్తున్నాం. ఆ నెయ్యి అక్కడ అభిషేకం చేసి స్వామివారికి దర్శనం చేసుకుంటే మనకు చాలా మంచిది, చాలా శ్రేష్టం. ఏంటంటే ఈ యొక్క సిస్టమ్ అంటే ఇలా ఉంట కష్టాలతో 41 దినం కఠినమైన దీక్ష తీసుకొని మనం అక్కడ వెళ్ళి స్వామివారికి దర్శనం చేసుకొని నెయ్యి అభిషేకం చేస్తుండే ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక పాజిటివ్ ఎనర్జీ అని వేరే ఉంటుంది. స్వామి ముఖ్యంగా ఇరుముడిలో ఆ కొబ్బరికాయలు, నెత్తి కొబ్బరికాయలు నేతి గడ్డగడ్డ ఉంటేనే దీక్ష నిష్టగా చేసినట్టు, కరిగిపోతే నిష్టగా చేయనట్టు అని కూడా విన్నాను. అది ఒక్కొక్కరు ఒకటి అంటుంటారు కానీ అదంతా నెయ్యి పట్టి ఉండే ఈరోజు మంచిగా నెయ్యి ఉండే అది అట్లానే ఉంటుంది. ఆ కొబ్బరికాయలో నెయ్యి వేస్తారా స్వామి? నెయ్యి తప్పకుండా నెయ్యే ఉంటుంది. ఓకే, నెయ్యి ముందు బ్రేక్ చేసి వేస్తారు. అది నేను బ్రేక్ కాదు, దాని ముందు కొంచెం చిన్న హోల్డ్ చేసి ఓకే ఓకే అందులో పోస్తారు. ఎప్పుడు చూడలేదు అందుకే. పర్వాలేదు. అది ఓకే, నిష్టగా చేస్తున్నారని ఎట్లా తెలుస్తుంది మనకి అనేది ఉంటదా? అందరూ నిష్టగానే చేస్తారు. Okay. అదంటే స్వామి దీక్షే కదా. అంటే నెయ్యి పట్టి ఉండదు ఈ రోజులు, మీకు తెలుసు. ఎంత మాత్రం నెయ్యి బాగుంటే మనకు తెలియదు. అయినా మాత్రం మనం మంచిగా నెయ్యి తీసుకుపోవాలి. మనం ఇంట్లో వేసిన నెయ్యి అంటే ఇంకా పవిత్రత ఉండదు. బయట కొంటప్పుడు కొంచెం మనకు అన్ని తెలుసు కదా. అయినంత వరకు ఇంట్లో నెయ్యి తీసుకెళ్తే చాలా మంచిది. అది నేనైతే అదే చెప్తాను. చాలా మంది దీక్ష అయిపోయిన తర్వాత కింద పంబా నది వరకు వచ్చి అక్కడ స్నానం చేసుకొని బట్టలు తీసేస్తూ ఉంటారు. అక్కడే కదా స్వామి? అక్కడ అదన్నీ తప్పు అండి. అక్కడ బట్టలు వేయకూడదండి. అది పవిత్రమైన నదిని మనం పాడు చేయకూడదు. ఏంటి నా బట్టలు మీరు అక్కడ వెళ్ళిపోతే అక్కడ అది అట్లనే ఆగిపోయి చాలా ఇబ్బందులు ఎదురుతున్నాను అన్నమాట దేవస్థానం బోర్డు. తప్పకుండా మీరు అందరూ ఇంటికి వచ్చే బట్టలు మార్చండి. అది ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఒకవేళ అవసరం లేకపోతే ఇవ్వండి. తర్వాత ఇక్కడ వచ్చి మనం ఎక్కడ నుంచి వెళ్ళిండో అక్కడికి వచ్చి మాల తీయడం అది శాస్త్రం. ఓకే, మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడనే మాల తీసేయడం అది ఒక శాస్త్రం. అది శబరి దీక్ష మొత్తం అయిపోవాలంటే మనం ఇంటికి వచ్చి మాల తీస్తేనే అవుతుంది. చాలా మంది దీక్ష అయిపోయిన తర్వాత అంటే అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు మాట్లాడుకుంటే పంబా నదికి వచ్చి బట్టలు తీసేసి వేరే వేరే గుడిలని కూడా దర్శనం చేసుకుంటారు. అలా చేయొచ్చు? అదే పర్వాలేదు, గుడికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ మాల తీసి చేసుకుంటూ ఉంటారు. అది అంటే శాస్త్రం. మనం బట్టలు విప్పేసి బట్టలు మార్చేసి అంటే కొన్ని ఇంటికి వచ్చి ఒకటి మన పక్కన ఆలయమో లేకుండా అమ్మతోటి మాల తీపిస్తేనే అది పవిత్రమైనది. అది సంపూర్ణంగా జరుగుతుంది. అది సంపూర్ణంగా దీనికి ఒక సిస్టమ్ ఉంది కదా. సిస్టమ్ అనేది అట్లా చేస్తున్నది అయ్యేది అనమాట మామూలుగా. అట్లా ఉంటేనే బాగుంటుంది అనమాట. కొద్దిమంది పంబా నది దగ్గర దాటిన తర్వాత ఇక మాల తీసేసి వేరే వేరే వాళ్ళకి చేయాల్సిన పనులు పని చేస్తూ ఉంటారు. అవన్నీ యాక్చువల్ తప్పండి. నేను సరిగా చెప్తే మనం ఏంటంటే ఈ స్వామి దీక్ష అనేది మనం గురించి మనం చేస్తున్నాం. ఎంతవరకు బాగా చేస్తూ దాని ఫలితం వారికి వస్తుంది. మనకు కరెక్ట్గా నిష్టగా చేస్తే అది తప్పకుండా మనకు మన నెక్స్ట్ జనరేషన్కు చాలా వర్త్ వస్తుంది, చాలా బాగున్నది. ప్రపంచంలోనే ఇలా ఉండే ఒక సిస్టమ్, ఇలా ఒక నిష్ట వేరెక్కడే నేనైతే చూడలేదు. ఇలా అంటే దీంతో మనకు ఒక లెసన్ ఏంటంటే మీరు నేచురల్కు ప్రకృతికి అంకితమై ఉండండి. ప్రకృతే మీకు, మీరే ప్రకృతి. ఇదే స్వామివారు నేర్పించిన ఒక లెసన్. తప్పకుండా అది పాటిస్తేనే బాగుంటుంది. స్వామి అయ్యప్ప స్వామి విగ్రహం ఇప్పుడు ఉన్నది నిజం కాదు, వెలసిన విగ్రహం వేరే దగ్గర ఉంది అంటున్నారు. అదేం ఇదే విగ్రహం, వెలసిన విగ్రహం ఇదే అంటే స్వామి వచ్చి మణిమంటపం అని ఉంది శబరి పక్కనే. అక్కడ వచ్చి అక్కడే గెలిచారు. అక్కడ నుంచి జీవాంశం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసిన. రెండు పక్క పక్కకే. ఇక్కడ స్వామి ఎంత దూరం ఉంటుంది? పక్కనే, దూరం అంతా ఏం లేదు. కొంచెం వెలిసిన విగ్రహం ఏ విధంగా ఉంటుంది స్వామి? రెండు ఇదేనే, వేరే ఏం కాదు. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అదే విగ్రహమే అక్కడే. అంటే ప్రజలకు అనుకూలంగా ఉంది. అది ఇదే ఒక విగ్రహం. ఈ రూపంలోనే అక్కడ వచ్చి కూర్చున్నాము. అదే రూపంలో ఇక్కడ ప్రతిష్ట జరిగింది. 18 మెట్లు ఉంటాయి కదా స్వామి, అంటే 18 మెట్లు అంటే మన మనుషులు క్రియేట్ చేస్తారా ఇక స్వామియే టెంపుల్ కి సంబంధించి ఆ విధంగా ఉంది? ఇది చరిత్రం ఉంది.
చరిత్రం అనేది స్వామి శరణం. ఇది ఎప్పుడు ఎవరు క్రియేట్ చేశారు అది భగవంతుడికే తెలుసు. ఉమ్. ఇది ఎన్నో జనరేషన్ క్రితం ఒక సంస్కారం ఇది. ఆ సంస్కారం నుంచి వచ్చినవి. ఓకే. అప్పుడేంటి 18 దేవతలు, 18 ఋషులు, 18 దేవతలు, అది దాని సంకల్పం అదే అండి. ఒక్కొక్క మెట్ల ఎక్కేటప్పుడు ఒక్కొక్క పూజ చేస్తూ 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 మనం 18 మెట్ల ఎక్కే వరకు స్వామివారి దర్శనం చేస్తున్నాం అంటే అప్పుడు ఏంటంటే ఇది ఎవరికి తెలియదు ఇది ఎట్లా జరిగింది ఏమైంది ఓకే. అంటే ఎన్నో ఏ సంవత్సరాలు. యుగంలో జరిగింది స్వామి? ఇవన్నీ ఒక 2-3 అంటే అయ్యప్ప చరిత్రమే 2-3 యుగాల క్రితమే అయింది కదా. యుగాల యుగాల క్రితం అయింది. అప్పుడు జరిగి ఉండొచ్చు. మనకు ఇదేంటంటే ఈ యొక్క సిస్టంలో 90 అంటే ఒక 150 సంవత్సరం క్రితం ఈ యొక్క రూపంలో అంటే ఇది పందల వంశం వచ్చి తిరువిదాంకూరు రాజవంశంకి వచ్చి తిరువిదాంకూరు రాజులే ఈ యొక్క రూపం ఈ యొక్క శాస్త్రం శబరిమల ఇలా ఉండే సిస్టమ్ తీసుకొచ్చి అది ఇప్పుడు అదే రూపంలో నడుస్తుంది. అందుకు ముందే ఎట్లా జరిగిందో ఆ భగవంతుడికే తెలుసు. స్వామి ఎప్పటి నుంచి స్వామి అరే మీకు తెలిసి ఎప్పటి నుంచి అయ్యప్ప స్వామి దీక్ష వేసుకోవడం ఎక్కువైంది మాల ధరించి? అది ఈ మధ్యలో కదా దాదాపు ఈ అంటే ఎప్పుడు నుంచి ఇవన్నీ ఉంది కానీ ఈ మధ్యలో కాలంలో అంటే దాదాపు 80s 90s నుంచి ఇదంతా సౌత్ ఇండియాలో ఎక్కువ తెలవడం అక్కడ నుంచి ఈ దీక్ష గురించి అందరికి అర్థం కావడం అందరూ అక్కడ ఇది చేస్తే దీని ఫలితం ఏంటి అందరికి తెలిసిపోవడం మెల్లమెల్లగా దీని ప్రభావం అన్ని చోటకి వెళ్ళడం అక్కడ నుంచి అందరూ మాల వేసుకోవడం ఈ 41 దీక్ష పాటించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఏంటంటే అందరికీ ఆ స్వామి వారేంటి ఆ స్వామి ప్రభావం ఏంటి అందరికి తెలిసిపోయింది అప్పటి నుంచి. స్వామి నార్త్ సైడ్ ఉంటుందా స్వామి? నార్త్ నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందా అంటే మెల్లమెల్లగా ఇప్పుడైతే సౌత్ లోనే సౌత్ వాళ్ళు ఎక్కువ సౌత్ చాలా ఎక్కువ ఉంది. నార్త్ నుంచి కూడా వస్తున్నారు స్వామి. నార్త్ సౌత్ అనే కాదు ప్రపంచం అందరి దగ్గర నుంచి వస్తుంది. నేను కళ్ళారి చూసిన ఇక్కడ నుంచి శ్రీలంక మలేషియాలో పెద్ద విగ్రహం సుబ్రహ్మణ్య స్వామి మలేషియన్ అది కూడా అయ్యప్ప స్వామి అక్కడ కాదు అక్కడ అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంది. అక్కడ చాలా మంది మలేషియా నుంచి దర్శనానికి వస్తున్నారు. శ్రీలంక నుంచి చాలా మంది వస్తున్నారు. దుబాయ్ కువైత్ రష్యా యుఎస్ అన్ని ప్రతి చోట నుంచి ఈ అందరూ దర్శనానికి చాలా మంది నేను కళ్ళ చూసిన చాలా మందిని వారందరూ వచ్చి దర్శనం చేస్తున్నారు. ప్రపంచం అంతా వస్తున్నారు అక్కడికి. స్వామి స్వామి ముఖ్యంగా అమ్మాయిలు ఎందుకు స్వామి దీక్ష వేసుకోకూడదు అనే ప్రశ్న చాలా మంది. అమ్మాయిలు వెళ్ళొచ్చు అంటే పర్టికులర్ ఏజ్ వాళ్ళు అమ్మాయిలు వెళ్ళకూడదు అట్లా లేదు. పర్టికులర్ ఏజ్ వాళ్ళు 10 నుంచి 50 వరకు అంటే ఆ టైంలో ఉంటే వాళ్ళు వెళ్ళకూడదు తప్ప వీళ్ళందరూ వెళ్ళొచ్చు దర్శనం చేసుకోవచ్చు. అంటే అప్పుడు వారు కష్టం స్వామి అంటే ఒకటి బ్రహ్మచారి కదా అట్లా రావకూడదు తప్ప ఉన్న అమ్మాయిలు వాళ్ళు ఒక ఏజ్ వచ్చే వరకు వెళ్ళకు. ఆ 50 వరకు 50 తర్వాత వారు మళ్ళీ వెళ్ళొచ్చు తప్పేం లేదు. పర్టికులర్ ఏజ్ ఉంటాం వాళ్ళు అక్కడ కొండ ఎక్కడం దిగడం వారికి కష్టమే కదా. కానీ అయ్యప్ప స్వామి మాల నల్ల దుస్తులతో వేసుకుంటారు కదా స్వామి. వేరే ఏ దేవుడు మాలైనా కూడా మనకి ముఖ్యంగా ఈ ఆకుపచ్చ రంగు కానీ లేదా పసుపు రంగు మంగళకరం అంటారు లేదా హనుమాన్ కి సంబంధించినటువంటిది ఆరెంజ్ కలర్ లో దీక్షలు వేసుకుంటూ ఉంటారు. కానీ నల్లది దుస్తులు ఎందుకని అంటే ఆ శనీశ్వరుడు గెలిచిన వ్యక్తి అయ్యప్ప స్వామి. అప్పుడేంటి శనీశ్వరుడికి అయ్యప్ప స్వామికి లింక్ ఏంటి స్వామి? అంటే శనీశ్వరుడు అయ్యప్ప స్వామి అంటే శనీశ్వరుడు దీంట్లో ఒక శాస్త్రం ఉంది. ఇప్పుడు చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకోసం నేను తర్వాత ఎప్పుడైనా డీటెయిల్స్ చెప్తాను. ఇది శనీశ్వరుడిని గెలిచినందుకు అయ్యప్ప స్వామికి నల్ల డ్రెస్సులు మన దగ్గరికి శనీశ్వరుడు మనకు రాడు అలా ఉంటే ఒక సంకల్పం ఉంది అందులో. అది మెయిన్. సో అందుకని నల్ల దృష్టిలో అందుకు వేస్తున్నాడు. ఓకే. ఖచ్చితంగా శనీశ్వరుడు ప్రతి మనిషిని పీడిస్తాడు ఒక 7 సంవత్సరాల వరకు. అది ఖచ్చితంగా ప్రతి మనిషికి ఆ శని దశ ఉంటదా? మామూలుగా అయితే మన శాస్త్రంలో అయితే అదే చెప్తున్నాను. తప్పకుండా శనీశ్వరుడు ప్రభావం శని దశ అని అంటారు. శనీశ్వరుడు ప్రభావం ఒక్కొక్కసారి ఉండదు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే ఈ ప్రభావం ఉండరు మనకి. ఓకే. అంటే శని మన లైఫ్ లోకి వచ్చి వెళ్తే ఆ ప్రభావం బాగుంటుందా స్వామి? అంటే శని వచ్చేటప్పుడు కొంచెం పర్వాలేదు. 200 సంవత్సరం మరీ 200 సంవత్సరం మళ్ళీ కొంచెం కఠినంగా ఉండదు. అది మళ్ళీ మామూలుగానే అయిపోతుంది తర్వాత. కానీ బాగుంటుంది అది ఆ తర్వాత ఆ దశ మారినాక మా బాగానే ఉండదు. పెద్ద ఇబ్బంది ఏముంటుంది.
సరే పొద్దున్నే లేచి స్నానం చేసుకొని స్వామిని దర్శించుకోవడం, వివిధ గుడ్లకు తిరుగుతూ ఉంటారు అయ్యప్ప స్వామి భక్తులు, మాల ధరించిన వాళ్ళందరూ కూడా. రాత్రి పగలి కష్టాలు ఏందని కొంతమంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు స్వామి? తప్పకుండా కష్టం చేస్తే స్వామిని చూస్తే నా ఫలితం వస్తుంది. మీరందరూ తప్పకుండా మాల వేసుకొని ఈ కష్టాలు ఎందుకురా నాయన అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కష్టం చేయాలి. లైఫ్ అనేది మనం నేర్పిస్తున్నాం. రిస్క్ చేయాలి. మనం లైఫ్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఒక మనిషి ఎట్లా ఉండాలని భగవంతుడు మనకు నేర్పిస్తున్నారు. ఏంటంటే సాత్వికంగా మంచిగా ఒక పద్ధతిగా ఉండే మనం ఏదైనా సాధించవచ్చు లైఫ్లో. అది భగవంతుడు మనకు నేర్పించేది. ఈ రకమైన ఫుడ్, ఈ రకమైన కల్చర్లో ఉంటే మనకు చదువు బాగా వస్తుంది, మంచిగా అయిపోతాను, మంచి ఒక క్రమశిక్షణ నేర్చుకుంటారు. ఇది లైఫ్ మొత్తం మనకు అంటే పిల్లలకు ఇంకొక వారు ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు ఇవన్నీ చాలా మంచిగా ఉంటుంది. అది మనకు భగవంతుడు నేర్పిస్తున్నాం మనకు. తప్పక అయ్యప్ప మాల దేనితో తయారు చేస్తారు స్వామి? తులసి మాలతో చేయొచ్చు, రుద్రాక్షం కూడా చేయొచ్చు. తులసి అని మామూలుగా అందరు ఎక్కువ వాడతారు. రుద్రాక్షం కూడా తప్పలేదులే, పవిత్రమైనది రుద్రాక్షం. ఓకే. సో నెక్స్ట్ టైం కూడా వేసుకునేటప్పుడు ఆ మాల యూజ్ చేసుకోవచ్చు. ఈ తులసి మాలలు వాడుకోవచ్చు, తప్పేం లేదు. కానీ కొందరు పాడైతే ఫ్రెష్ గా వేసుకుంటారు అట్లాగా. అంటే ఈ రెండు మాలలు ఎప్పుడైనా వేసుకోవచ్చు, తప్పేం. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వేసుకోవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ మాల వేసుకున్నప్పుడు ఆ మాల కట్ అయినప్పుడు ఏమైనా దోషం అంటారా స్వామి? అంటే అది ఒక్కొక్కసారి తప్పదులేండి. జాగ్రత్త మనం మాల చూసుకొని అప్పుడు ఏం చేయాలి స్వామి? అంటే ఇంకా మార్కొని వేరొకటి ఇంకొకటి చేయాలి స్వామి. కొద్దిమంది అయ్యప్ప మాల స్టార్టింగ్ లో వేసుకున్నప్పుడు తెలిసిదేక కొన్ని తప్పులు చేస్తారు, అప్పుడు ఏం చేయాలి స్వామి? తప్పకుండా తెలిసి చేయకూడదు, తెలియకుండా చేస్తే ఏం తప్పు కాదు. అది మళ్ళీ అర్థం చేసుకొని దాన్ని మార్చాలి మనం, తప్ప వేరేం లేదు. తెలిసి తప్పు చేయడం అది ధర్మం కాదు, తప్పే అది, అంతే కదా. దానికి అదే నేను చెప్తాను. సో మనం ఇరుముడి కట్టుకునేటప్పుడు నేతి, కొబ్బరికాయలు నేతి వేసుకుంటూ ఉంటాం. ఒకవేళ కొబ్బరి కులిపోయింది అనుకో స్వామి, ఇరుముడి ఇప్పేటప్పుడు అది సహజం అండి. ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది, లోపల ఏముండే మనకు తెలియదు కదా. ఒక్కసారి సహజం, అది ప్రకృతి నియమాలు ఒకటే, అది మనం ఏం చేయలేము దాన్ని, అంతే. దానికి ఏం కాదు. ఇరుముడి ఇప్పిన తర్వాత ఏముంటుంది స్వామి ప్రాసెస్? ఇదంటే మామూలుగా ఇరుముడి ఇప్పినాక అది ఆ నెయ్యి తేంగాయ కొట్టి ఆ నెయ్యి స్వామి వారికి అభిషేకానికి ఇవ్వడం, అందులో అటుకులు బెల్లం అవి నైవేద్యం చేసి మనం తీసుకోవడం. తర్వాత దాంట్లో ఉన్న బియ్యం అది మనం అక్కడ కొంచెం వేసి కొంచెం తీసుకొస్తే మనం ఇంట్లో పెడితే అది ఇంకా చాలా మన ఇల్లు పవిత్రమై ఇంకా బాగా అయిపోతాను. సంక్రాంతి రోజు, పండుగ రోజు అక్కడ మకర జ్యోతి వెలుగుతా ఉంటది కొండ పైన. అది నాచురల్ గా వెలుగుతుంది అని చాలా మంది అనుకున్నారు, కానీ కొన్ని సంవత్సరాల కిందట ఇది మనుషులే వెలిగిస్తున్నారు, కొండపైన ఉన్నటువంటి కోయ వాళ్ళు వెలిగిస్తున్నారు ఈ జ్యోతిని అని. ఏమంటారు? అది ఏదైనా కానీ సంక్రాంతి నాడు అక్కడ జ్యోతికొండ, పొన్నంబలమేడ అంటారు, స్వామి ఎదుర్కొండ ఉంటది. అక్కడ జ్యోతి తప్పకుండా వెలుగుతుంటది. ఇంకా అది ఆ భగవంతుడు రూపమే అది. అది ఇప్పుడు ఎవరు వెలిగించినా వెలిగకపోయినా ఆ జ్యోతి అయితే అక్కడ ఉంటుంది. అది తప్పక స్వామి భావమే అందులో ఉంటుంది. అంటే సంక్రాంతి సాయంత్రం 6:30-7 ప్రాంతంలోనే ఆ జ్యోతి వస్తుంది. అక్కడ ఒక ఉత్తరం నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం బట్టి అక్కడ జ్యోతి వెలుగుతుంది. జ్యోతి వెలిగిస్తున్నాం అని చెప్పి ఆలయం వాళ్ళే చెప్పినట్టుగా స్వామి. అంటే అది ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు, కానీ స్వామి ఈ జ్యోతి అనేది ఆ భగవంతుడు రూపమే అక్కడ. అంటే జ్యోతి మనం మనసే ఒక జ్యోతి కదా, ఆ జ్యోతి వెలుగుతూ ఉండేది మనం జీవితం, అంతే కదా. అలాగే అన్నిట్లో జ్యోతి ఉంటుంది. అలా ఉండే ఒక జ్యోతి అక్కడ ప్రకాశం ఉన్నప్పుడు ఏంటంటే అన్ని కనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. మన లైఫ్లో ఒక ప్రకాశం ఉంటుంది, మనం ముందుకు వెళ్తాం తప్పక. అందుకోసం అది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. మన జీవితం అంతా ఒక జ్యోతిలాగా, ఈ సంక్రాంతిలాగా ప్రతిరోజు మన రూపంలో అయ్యప్ప స్వామి వెలుగుతూ ఉంటే మనం అన్ని పనులు అయిపోతుంది, మనం అన్ని సాధించవచ్చు మనకి. స్వామి ముఖ్యంగా అయ్యప్ప స్వామి నిత్య బ్రహ్మచారి అంటారు, కానీ చాలా మంది మాల వేసుకుంటుంటారు కదా, అంటే ఆ 40 రోజులు బ్రహ్మచర్యం కోసం కదా మాల వేసుకుంటారు. తప్పకుండా బ్రహ్మచర్యంగా ఉండాలి, అది పాటించాలి. 40 అంటే స్వామి కొండే అంటే స్వామికి అన్ని రూపాలు ఉన్నాయి. ఇక్కడ శబరిలో బ్రహ్మచారి రూపం, బ్రహ్మచారి రూపంలో ఉంటాక బ్రహ్మచారులు అక్కడికి వెళ్ళాలి. ఆ పవిత్రమైన బ్రహ్మచర్య దీక్ష చేసి, అది కఠినమైన దీక్ష అంటే వ్రతంతోటి చేసి నడిచి అక్కడ వెళ్ళేటప్పుడు స్వామివారిని చూస్తే అది అంటే మనలో ఉన్నాం అయ్యప్ప, అది అక్కడ స్వామివారి ఒక మెసేజ్. మన అందరూ ఒకటి, మన అంతే ఒకటి అని ఒక మెసేజ్ అందరికి ఇస్తుంది. అది తర్వాత ఇంకొకటి, మీరు ఇరుముడి తీసుకెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ దయచేసి తీసుకెళ్ళమాకండి. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్లాస్టిక్ తీసుకెళ్ళి
అక్కడ వేసి అక్కడ వన్యజీవులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అది అది వారికి తెలియక తిని చాలా ఇబ్బంది పడుతున్నాము అక్కడ. అందుకోసం దయచేసి అందరూ ప్లాస్టిక్ మానేసేయండి. ఇంకొకటి, మనకి ఏది కావాలనో అది మాత్రం తీసుకెళ్ళండి. అక్కడ ఎక్కువ అవసరం లేదు, మనకి ఏది అవసరం ఉందో అది తప్పకుండా తీసుకెళ్ళండి. కాకుండా వస్తువులు అక్కడ తీసుకెళ్తే అది రేపు జనరేషన్, ఇవన్నీ ప్రకృతి ఉంటేనే మనం ఉంటాం కదా, ప్రకృతికి అంకితం అయి ఉండాలని మన కోరిక. స్వామి. ఓకే స్వామి. స్వామి శరణం అందరికీ.